IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. రైతు భరోసాపై తెలంగాణ సర్కార్ కసరత్తు షురూ చేసింది. ఇందులో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని డిసైడ్ అయింది. ఇవాల్టి నుంచే ప్రజాభిప్రాయ సేకరణను ప్రారంభించనుంది. ఈ నెల 23 వరకు ఉమ్మడి జిల్లాల వారీగా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇవాల్టి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించనుంది. ఖమ్మం నుంచే ఇది మొదలు కానుంది. ఉమ్మడి జిల్లాల వారీగా రైతు భరోసాపై వర్క్షాప్లు కూడా నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు రైతులు, మేధావులు, రైతు సంఘాలను సమీకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. మంత్రుల కమిటీ జిల్లాల నుంచి రైతుల అభిప్రాయాలు సేకరించి రైతు భరోసాపై విధి విధానాలు రూపొందించనుంది. ఈ నెల 23 తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. ఈ నెలాఖరులోగా మార్గదర్శకాలను ప్రభుత్వం సిద్ధం చేయాలని భావిస్తోంది. రైతు భరోసాను 5 ఎకరాల వరకే అందించాలనే యోచనలో రేవంత్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులను రైతు భరోసా నుంచి మినహాయించాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కర్ణాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కర్ణాకర్, రైతు భరోసాకు సంబంధించిన మార్గదర్శకాల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసాకు సంబంధించిన నియమ నిబంధనలు, మార్గదర్శకాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చైర్మన్గా, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ ముగ్గురు కమిటీ ఏర్పాటు చేశారు. వీరందరూ కూడా ఈ రోజు నుంచి క్షేత్రస్థాయిలో ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటనలు చేయబోతున్నారు. ఈరోజు ఖమ్మం జిల్లాలో పర్యటన చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానంగా రైతులతో ఇష్టాగోష్ఠిగా వీళ్ళు ముఖాముఖిగా భేటీ అవుతారు. రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటారు. రైతులతో పాటు రైతు సంఘ నాయకులు, వివిధ వర్గాల ప్రజల నుంచి రైతు భరోసాకు సంబంధించిన అభిప్రాయాలు సేకరించబోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం రైతు భరోసా యొక్క నియమ నిబంధనలు, మార్గదర్శకాలను కఠినతరం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బేషరతుగా ఎన్ని ఎకరాలున్నా, ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నా చేయకపోయినప్పటికీ కూడా రైతు భరోసా అంటే రైతు బంధు ఇస్తూ వస్తుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ మాత్రం ఆ కఠిన నిబంధనలు కఠినతరం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అందులో ప్రధానంగా కట్ ఆఫ్ నిర్ణయించాలని చెప్పి 5 ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు ఇస్తే ఏ విధంగా ఉంటుంది, రైతు భరోసా పథకాన్ని అందిస్తే ఏ విధంగా ఉంటుందన్న ఆలోచన చేస్తుంది. దాంతోపాటు కేవలం పంటలు అంటే వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే, పంటలు పండించే భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు అందించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దాంతోపాటు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో, ఐటీ చెల్లింపుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం కూడా ప్రభుత్వ వర్గాల నుంచి వెలువడుతుంది. ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణన తీసుకొని క్షేత్రస్థాయిలో రైతులు కావచ్చు, వివిధ వర్గాల ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించేందుకు ఈరోజు దీని నుంచి జిల్లాల వారీగా పర్యటనలు చేస్తోంది. ఈరోజు ఖమ్మం నుంచి పర్యటన మొదలవుతుంది. జిల్లాల్లో పూర్తి స్థాయిలో ప్రజలతో మమేకమై ప్రజలతో అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ నెల 23 వరకు ఈ పర్యటన కొనసాగుతుంది. 23 తర్వాత ఈ 10 జిల్లాల నుంచి రైతుల నుంచి సేకరించిన సమాచారం, అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి ఈ కమిటీ ఒక నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్. రైతు భరోసాపై వర్క్షాప్ కార్యక్రమానికి సంబంధించి ఖమ్మం నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, చెప్పండి, అసలు రైతు భరోసా వర్క్షాప్ కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంబంధించినటువంటి రైతులతోనూ అదేవిధంగా అధికారులతో కూడా రైతు భరోసాపై తొలిసారిగా ఖమ్మం జిల్లాలో రైతు భరోసాకు సంబంధించిన అంశంపైన తెలంగాణ కేబినెట్ కి సంబంధించిన సబ్ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించినటువంటి మంత్రులుగా ఉన్నటువంటి, అదే సబ్ కమిటీలో మంత్రులుగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా ఈ మీటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే ప్రధానంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే రైతు భరోసాకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద అందజేస్తామని కూడా హామీ ఇచ్చింది. హామీ అమలు కోసం కూడా రేవంత్ సర్కార్ సబ్ కమిటీ వేయడం, సబ్ కమిటీ వేగంగా పనులు చేపట్టింది. ఇప్పుడు రివ్యూ సమావేశాలు కూడా శ్రీకారం చుట్టడంతో తొలి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఖమ్మంలో జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయ్యని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి 250 మంది రైతులను, రైతు సంఘాల ప్రతినిధులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానం పలికారు. అయితే ప్రధానంగా రైతులకు సంబంధించి, వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు సంబంధించి విధి విధానాలను, అదేవిధంగా రైతు భరోసా ఇస్తే ఎన్ని ఎకరాల లోపు రైతులకు ఇవ్వాలి అనే దాని మీద కూడా స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు నుంచి పూర్తిగా ఈ నెల 23 వరకు జిల్లాల వారు కూడా సమావేశం నిర్వహిస్తారు. రైతు నేస్తం పేరుతో ఇప్పటికే రైతులతోనూ, రైతు వేదికలలో ప్రధానంగా రైతుల అభిప్రాయాలు, రైతులు అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ అధికారుల అభిప్రాయాలు కూడా సేకరించారు. ఆ సేకరించినటువంటి వివరాలతో పాటు కూడా రైతులకు సంబంధించిన
సంబంధించినటువంటి ఇప్పుడు జిల్లాలో జరుగుతున్న తొలి కేబినెట్ సబ్ కమిటీ సమావేశానికి సంబంధించిన దాంట్లో కూడా విధి విధానాలు ఎలా ఉండాలనే అంశం పైన కూడా స్పష్టత వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇవ్వాలా లేక 10 ఎకరాల లోపు వరకు సాగు చేసుకుంటున్నటువంటి రైతులకు రైతు భరోసా ఇవ్వాలా అనే దాని మీద కూడా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంట్లో ఇప్పటికే రైతులకు సంబంధించిన భిన్నమైన అభిప్రాయాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్లు కూడా సమాచారం అందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే రైతు వ్యవసాయం చేసుకుంటున్న రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులకు సంబంధించి దాదాపు 10 ఎకరాల లోపు ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులను పరిగణలో తీసుకుంటేనే ఉపయోగం జరుగుతుంది. వేలాది మందికి ఎక్కువగా 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు తెలంగాణ వ్యాప్తంగా 80,000 అంటే 88% ఉండడంతో మేజర్ గా 10 ఎకరాల లోపు ఉంటే బాగుంటుందని ఇప్పటికే రైతులు రైతు సంఘాల నేతలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. తొలికే ఈ సబ్ కమిటీకి సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనే దాని మీద కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే రైతు భరోసాకు సంబంధించి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులు ఎక్కువగా దుర్వినియోగమైన వ్యవసాయం చేయనటువంటి వాటికి రియల్ ఎస్టేట్ వెంచర్లకు గుట్టలకు ఉన్నటువంటి వాటికి కూడా పూర్తి స్థాయిలో మొత్తం చెరువులకు కూడా ప్లాట్లు కొనుగోలు చేసినటువంటి కూడా రైతు బంధు వేశారు. అలా దుర్వినియోగం కాకుండా నేరుగా రైతుకు పంట సాగు చేసుకునే అవకాశానికి పెట్టుబడికి ఉపయోగపడేలా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఇప్పటికే పదే మంత్రులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఆ కోణంలో చూసుకున్నట్లయితే మోరల్ గా ప్రభుత్వం మాత్రం 5 ఎకరాల పని చెప్పి కూడా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు మాత్రం 10 ఎకరాల లోపు ఉంటే బాగుంటుందని అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశం సబ్ కమిటీలో మాత్రం ఎక్కువ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంటే రేపటి నుంచి జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. అక్కడ కూడా జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి 10 రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి 10 జిల్లాల రైతులు అదేవిధంగా కలెక్టర్లు ఐటీడీఏ పీఓ అధికారులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు రైతు సంఘాల ప్రతినిధులతో కూడా సమావేశం కన్నారు. ఈ నెల 23 వరకు ఈ సమావేశాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమావేశాలు మొత్తంగా ఈ నివేదిక అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డికి ముగించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సైదులు.